నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి. దాని తర్వాత జెర్సీ, ఇంగ్లీష్ బ్రీడు ఇవైతే ఎక్కువ వస్తుంటాయి. చూడవచ్చు, ఈ మెటీరియల్ టైగర్ మోరా వేశారు కదా, మూజింబర్, ఆ మెటీరియల్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి ఆదివారం సంత అయితే జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువ హెచ్ఎఫ్, జెర్సీ, అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు, ఇంగ్లీష్ బ్రీడ్ దూడలు, జెర్సీ దూడలు, దాని తర్వాత ఎనుములు అండి. ఎనుములు కొద్దిపాటిగా అయితే వస్తాయి. ఎనుములు తక్కువ వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఎద్దులు, కుర్రలు అలాంటివి కానీ కొద్దిగా తక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చేసి జెర్సీ, హెచ్ఎఫ్ అయితే ఎక్కువ వస్తాయి. ధర కానీ దాదాపు ఎంత చెప్తున్నా ఈ ధర? 1,70,000. ఎన్ని అవుతాయి, ఎన్ని పాలు ఉంటాయినా? ఫస్ట్ ఈత జెర్సీకి అదే హెచ్ఎఫ్. అది ఇది ఎంతనా? 1,20,000, 1,20,000 చెప్పినారు. చూడొచ్చండి, రోజుకి వచ్చేసి దాదాపు ఒక 15 లీటర్లు యావరేజ్ పెట్టుకోవచ్చు. ఇది అడ్రస్ కానీ చింతామణి, చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్. చింతామణిలో ఇలాంటి ఆవులు అయితే, క్వాలిటీతో ఉన్న ఆవులు అయితే ఎక్కువ ఉంటాయండి. ఇవి కొన్నారన్నా? ఇవి కొనుక్కున్నారా? ఇవన్నీ వాళ్ళ అన్నీ కొన్ని కట్టేశారండి. దాదాపు ఒక 90,000, 1,20,000 ఆ విధంగా అయితే ధర అయితే ఉంటుంది. 1,00,000 పైన, 1,20,000, 1,30,000 ఉంటాయా? ఇది 1,25,000 కొన్నారా? అది బ్లాక్ ఎంత ఉండొచ్చునా? అవునా? ఏమంత రేట్ అయితే కొన్నారనా? అది రెడ్ అండ్ వైట్ ఏం రేట్ కొన్నా? ఇది కానీ 1,40,000 కొన్నారా? 1,40,000 అయితే కొన్నారంటండి. ఆ విధంగా క్వాలిటీలు అయితే ఉంటాయి. ఏది రెడ్ అండ్ యాది దాని జతలో 3,00,000 చిల్లర జత చెప్పినారా? ఆ జతనా? ఫస్ట్ ఈతనా? వెన్నె తొలి ఈతవే. ఫస్ట్ ఈత ఆవు 3,00,000 చిల్లర జత చెప్పిన. ఒకటి సేల్ అయింది, ఇంకోటి ఉంది. చూడవచ్చండి, క్వాలిటీ నెంబర్ 1 అయితే ఉంటుంది. మరొకటండి, మీరు ఆవులు కొనేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోండి. పాలు అన్నీ చెక్ చేసుకొని, పాలు అన్నింటిలో వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మీరైతే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆవును చూసి మనం కొనొద్దు. లేదంటే మీకు ఎవరికి తెలియకుంటే తెలిసిన వాళ్ళని పట్టుకొని చెక్ చేయించుకొని తీసుకోండి. ఎందుకంటే లక్షల్లో మనం పెట్టుబడులు అయితే పెడుతుంటాం కాబట్టి ఇదొకటి కొనే రైతులు అయితే గమనించి తీసుకోండి. మన ఛానల్ కదా, ప్రతి ఒక్క ఛానల్లో చూసి కొనడానికి వెళ్తుంటారు. కొనే ముందర 1కి 2 సార్లు చెక్ చేయించుకొని తీసుకోండి. ఇంకోటి అండి, మనది టెంపో వెహికల్ కానీ అయితే ఉంటుందండి. కదిర్ నుంచి అయితే వస్తుంటుంది వారం చింతామణి సంతకి. ఎవరికన్నా 1-2 ఆవులు తీసుకెళ్ళడానికి వెహికల్ అయితే ఉంటుంది. దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసి కేరళ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, హర్యానా, గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అయితే అందుబాటులో ఉంటున్నది. ఎవరికైనా కావాలంటే
మనకు కాల్ చేసి ఇవి హోల్సేల్గా ఇస్తాం, రీటైల్గా కూడా ఇస్తామండి. అయితే సంతలో వెళ్ళి రేట్లు అయితే చూద్దామండి. అంటే వీళ్ళు 1,70,000, 1,80,000, 1,40,000 చెప్తుంటారు. చెప్పినంత ఉండదు, కాకపోతే దాదాపు ఒక 20-30 వేలు బేరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవు ధర కానీ అడుగుదాం ఒకసారి. ఎంత చెప్తున్నా ఇది? 270. ఇది ఒకటా జతనా? జతనా ఏమంతనా ఇది? అది పంజాబ్ అది ఇదా 270. 270 నాకు అడుగుదామండి. అదొకటి ఎంతనా? 270. పంజాబ్ గురు అదే ఏమంత కాస్ట్ అది అంతనా? అదే ఇప్పుడు 15-16 ఉంది పూటికి. అవునా? బ్రీడ్ యాడ్ చెప్తుంది, అదే బ్రీడ్ దొరికేది మంచి బ్రీడ్ కదా. అవునులేదు. కరవాకైతే 270 అవుతుంది. ఇವಾಗ సద్యಕ್ಕೆ 15-16 అయితే ఒత్తిగా 4 కల్లో వస్తానా? ఎంత చెప్తున్నా బ్రీడ్? 1,70,000. 1,70,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు. ఇటువైపు చూడొచ్చు అండి. క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు ఒక్కొక్కటి ఏం క్వాలిటీతో అవుతుంది. ఇది ఎంత అడుగుతాం? ఎంతనా ఇది? 1,30,000. ఫస్ట్ ఈతనా? ఫస్ట్ ఈత 1,30,000 అయితే చెప్తున్నాం. చూడొచ్చు. ఎన్ని రోజులు అయినా వచ్చిన? 15 రోజులు. 15 రోజుల్లో ఇంత. ఇవి కానీ చూడొచ్చు అండి, ఒక్కొక్కటి ఏం క్వాలిటీతో అయితే ఉంటాయి. అదొకటి. అదెంత నా రెడ్? రెడ్ ఏం చెప్తాను 85. జెర్సీ అది ఎరుపు తెలుపు. ఎరుపు తెలుపు. ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయి? సెకండ్ లాక్టేషన్. అది సెకండ్ లాక్టేషన్. ఇక్కడ ఉంది. ఇదేనా? ఇది 2 పళ్ళనా? ఇదేం చెప్తున్నా? 1,45,000 చెప్తాను. 1,45,000. అది 2 పళ్ళు. ఇది 2 పళ్ళు. అది 1,45,000 చెప్తాను. ఎన్నో అయితే ఉండొచ్చునా? 2 ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్. ఇంకెన్ని రోజులు ఉండొచ్చు? 10 రోజులు. 10 రోజులు టైం. 15 రోజులా? 15 రోజులు టైం. ఇది 2 పళ్ళ. ఇది ఎంతనా? ఇది 1,60 చెప్తాను. 1,65. ఏబిఎస్ 1,65 చూడవచ్చండి. అన్నీ ఇంకొక 15 నెలలలోపు ఈనేటివి అయితే ఉన్నాయి. రెడ్ అండ్ వైట్ చూడవచ్చు. ప్రతి ఒక్క ఆవు కొనేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి. మళ్ళా సంతలో కొన్నాము అనేట్లుగా కాకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని, మీకు తెలియకుంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళని పట్టుకొని చెక్ చేపించి తీసుకోండి. సంతలో మంచి ఆవులు ఉంటాయి, ఫెయిల్ అయిన ఆవులు ఉంటాయి. ప్రతి ఒక్క ఆవులు అయితే వస్తుంటాయండి. చూసేకేం బాగానే ఉంటాయి. కాకపోతే కొనేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. క్వాలిటీ అయితే చింతామణి సంతలో ఎక్స్ అయితే వస్తాయి. ఎక్స్ అయితే వస్తుంటాయి. ఇటువైపు అన్నీ
కుర్రలు అయితే ఉంటాయండి, ఎద్దులు కుర్రలు జత చూడవచ్చు. ఈ కుర్రలు ఏం చెప్తారు జత నా ఎట్లా చెప్తేనా జత ఇవి అయిపోయింది 58,000 58,000 జత అయిపోయినాయి అంటండి. ఈ సైజు కుర్రలు అయితే హాలీకేరి కుర్రలు అయితే ఉంటాయండి. ఇవన్నీ హాలీకేరి చూడొచ్చు. ఒక్కొక్కటి ఇదెంతనా 55 ఒకటే 55,000. చిన్న సైజు కుర్రలు అయితే ఇక్కడ ఎక్కువ వస్తుంటాయండి. మనకి పెద్ద సైజు ఎద్దులు కాడెద్దులు అయితే గోరెంట్ల సంతలో వస్తాయి. ఇక్కడ వచ్చేసి చిన్నపాటి కుర్రలు అలికేది కుర్రలు ఉంటాం కదా, ఆ కుర్రలు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఒక 2 దూడలు అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్పినా అన్న 75 జత. మీరు ఏం రేట్ అడుగుతున్నారా? ఏం రేట్ 50కి అడిగినారా? లాస్ట్ ఫైనల్ ఏముంది? 65 70,000 జత దూడలు అయితే చెప్పినారు. దాదాపు 6 నెలల వయసు అయితే ఉంటుంది. 50కి అయితే అడిగారు. కాకపోతే 60,000 అయితే ఫైనల్ రేట్ అయితే. అంతా 3 నెలల నుంచి సంవత్సరం వరకు దూడలు అయితే ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. ఇవి కానీ దాదాపు ఒక 40,000-45,000 అయితే ధర అయితే ఉంటుంది. అన్ని దూడలు అయితే చూడొచ్చండి. ఇవి ఎంతనా కొన్నారా? ప్రైజా? కొనలా మేము అమ్మినాం. అమ్మినారా? ఏం రేట్ అన్నా ఒకటి? ఒకటి వచ్చి 32 అట్లా అమ్మినాం. 32 అట్లా. ఎంత ఏజ్ ఉంటుంది నా వీటికి? అంతే ఏడాది అయింటుంది అంతే. సంవత్సరం. చెప్పేది ఎంత చెప్పింటారు బేరము? 75 చెప్పి లాస్ట్ రేట్ ఏం రేటు? 65. ఒక 10,000 ఫరక్ ఉంటుంది. చూడొచ్చండి, 10,000 తేడాలో చెప్పుకుంటుంటారు దూడలని. సంవత్సరం లోపు దూడలు అయితే చెప్తున్నారు. ఇవి 5 నెలలు 6 నెలలు 7 నెలలు సంవత్సరం వరకు అయితే దూడలు అయితే ఉంటాయి. సంత చూడొచ్చండి. ఇప్పుడు దాదాపు టైం 8:15 అవుతుంది. అయినా కానీ మంచు అయితే ఎక్కువ పడుతుందండి. అంటే బెంగళూరు వాతావరణం కాబట్టి మంచు అయితే 8:15, 9 వరకు అయితే మంచు అయితే పడుతూనే ఉంటుంది ఇప్పుడు చలికాలంలో.